బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రీతి జింటా ఇంటర్నెట్లో ఏ టెక్నాలజీ ఉపయోగించి సృష్టించిన డీఫేక్స్, మార్ఫింగ్ ఫోటోలు, ఫేక్ వీడియోలపై బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ సందర్భంగా బాంబే హైకోర్టు సంచలన కామెంట్లు చేసింది. ఏఐ ద్వారా ఫేక్ కంటెంట్ను సృష్టించడం ఓ వ్యక్తి పర్సనాలిటీ రైట్స్, పబ్లిసిటీ రైట్స్ మరియు గౌరవప్రదమైన జీవించే ప్రాథమిక హక్కుకు భంగం కలిగించినట్లేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఓ సెలబ్రిటీ ముఖాన్ని, రూపాన్ని వారి అనుమతి లేకుండా వాడటం వారి ప్రతిష్ట దెబ్బతింటుందని న్యాయస్థానం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల బాధ్యతపై న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇంటర్నెట్ మధ్యవర్తులు తమ ప్లాట్ఫామ్లు దుర్వినియోగం కాకుండా వ్యవహరించాలని మరియు ఐటీ నిబంధనల ప్రకారం తమ బాధ్యతలను నెరవేర్చాలని హైకోర్టు స్పష్టం చేసింది. విచారణ సమయంలో ప్రీతి జింటా తరపున న్యాయవాదులు న్యాయస్థానానికి కీలక సమాచారాన్ని అందించారు. ఇంటర్నెట్లో ప్రీతి జింటాకు సంబంధించిన మార్ఫింగ్ చేసిన ఫోటోలు, వీడియోలు ఉన్నాయని, అవి ఆమె గుర్తింపుకు తప్పుగా చిత్రీకరిస్తున్నాయని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం నకిలీ కంటెంట్ను వెంటనే తొలగించాలని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఆదేశించింది.